ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, పాస్టర్ అహరోన్ సిఎఫ్ఏ అనే మా యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి దేవుని బిడలకు మరి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటూ, ఏనుగు గొప్పదా, ఏనుగు బలమైనదా, మొసలి బలమైనదా అంటే ఆకారాలను బట్టి చూస్తే ఏనుగే బలమైందని చెప్పగలుగుతాం. కానీ ఒక దినమున ఏనుగు నడుచుకుంటూ వెళ్తూ తన ఒక ఏరును దాటాల్సి వచ్చినప్పుడు ఆ ఏరులో నుండి వెళ్తా ఉంటుంటే మొసలి నీటిలో ఉన్నది. దేవుని బిడ్డలారా, మరి ఆ మొసలి నీటిలో ఉన్నప్పుడు ఏనుగును కాలును పట్టేసింది. అప్పటిదాకా ఏనుగు బలముగా, చాలా ఆకారములో గొప్పగా పెద్దదిగా ఉన్న ఏనుగు బలహీనమైపోయి బలము కలిగిన ఆ మొసలి చేతిలో చిక్కబడింది. కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, మొసలికి బలము ఎక్కడి నుండి వచ్చింది అనంటే, మొసలి నీటిలో ఉన్నంత వరకు మొసలి బలమైనది. ఆమేన్. నేను దేవుని మాట మీకు తెలియజేయాలని నేను ఆశపడతా ఉన్నాను. మనిషికి బలము, జ్ఞానము, చదువు, తనకున్నటువంటి బుద్ధి, అందచందాలు, స్టేటస్లని బలమని అనుకుంటారు. కానీ ఎన్ని ఉన్నా అవి బలహీనమని, దేవుడే బలముగా ఉన్నట్లయితే కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32వ అధ్యాయం వచనం సెలవిస్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడే మనకు బలమును అనుగ్రహించే దేవుడు, దేవుడే మనకు బలమును ధరింపజేసే దేవుడు అంట. మరి ఆ దేవుని నువ్వు కలిగి ఉంటే, దేవునితో నువ్వు ప్రార్థనలో ఉంటే, ఆ బలము నీ మీదికి వచ్చి నువ్వు బలవంతురాలిగా మార్చబడతావు. ఆమేన్. దేవుడు నిన్ను దీవించును గాక.